స్టార్ట్ చేయండి మేడం. చెప్పండి చెప్పండి మీరు చెప్పండి కదా. స్టార్ట్ చేసి చెప్పండి చెప్పండి లేట్ అయిపోయింది. చాలా హ్యాపీగా ఉంది. ఇంత లవర్ సపోర్ట్ మీ దగ్గర కొంచెం గట్టిగా మాట్లాడండి. డోంట్ మైండ్, కొద్దిగా గట్టిగా మాట్లాడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ ఇంతవరకు నాకు చాలా సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ నేను స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నా. వెరీ వెరీ హ్యాపీ. నన్ను జనాలు ఇంత పాజిటివ్గా తీసుకొని నన్ను ఇంత అంటే ఆదరించారు. ఐఎమ్ సో హ్యాపీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఇంకా చెప్పాలని చెప్పండి 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 మీరు పర్లేదు వినిపిస్తుంది. మేడం మీరు సైలెంట్గా ఉంటే అడుగుతా మనకి మీరు అడగాలంటే అడగండి, కానీ సైలెంట్గా ఉంటే అడిగితే తనకి వినబడుతుంది, తను ఆన్సర్ చేస్తుంది. మీరు అడగాలంటే అడగండి. మీది ఫేర్ ఎలిమినేషన్ అన్ఫేర్ ఎలిమినేషన్ అనుకుంటున్నారా చెప్పండి. మేమైతే మిమ్మల్ని టాప్ 3 అనుకున్నాం. మిమ్మల్ని మీరేమో మీకు లేడీ ఫైటర్ అనే ట్యాగ్ ఇచ్చినారు. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నిజంగా ఇంత నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. క్రాస్ అవుతే ఎప్పుడు ఎక్కడ అవుతుంది మీ ఫోన్. చాలా ఆల్మోస్ట్ 2 lakhs ప్లస్ స్పీడ్స్ ఒక్కరోజు 2 lakhs ప్లస్. మీది టోటలీ అన్ఫేర్ ఎలిమినేషన్ మేడం మీదైతే. నేనైతే ఇది ఆడియన్స్కే వదిలేస్తున్నా. వాళ్ళు అంటే మేడం ఆర్జీవీ గారి సపోర్ట్ వాళ్ళు ఎన్నో రోజులు ఉన్నారని అంటే ఆడియన్స్ రోజుతో ఫ్రెండ్స్ అలా చెప్తున్నారు. ఎన్ని రోజులు కూడా ఆర్జీవీ గారి వాళ్ళు ఎన్ని రోజులు అవసరం ఉన్నారని అంటున్నారు. మీకు ఎలా అనిపిస్తుంది? ఇన్ని రోజులు బిగ్ బాస్ హౌస్ లో ఉన్నారు కదా, ఎలా అనిపిస్తుంది మీకు? అడగాలంటే అడగండి తనేమన్నా. మేడం చెప్పండి. బిగ్ బాస్ ని మిస్ అవుతున్నాడు. చిన్న బాధ ఉంది. అదేమంటే 14th వచ్చేసానని వచ్చినా కూడా ఇప్పుడు మీ దృష్టిలో విన్ ఓవరాల్ అనుకుంటున్నారు? ఇప్పుడు మీరు వచ్చేసారు కాబట్టి ఏమో చెప్పలేము. అది కూడా ఇప్పుడు నన్ను టాప్ 3 అనుకున్నా జరగలేదు కదా. మీ గెస్ అంటే మీ ఒపీనియన్ చెప్పాలి కదా మేడం. ఒపీనియన్ అంటే ఇప్పుడైతే ఏం చెప్పలేదు. ఎందుకంటే అది ఆడియన్స్ ఏది డిసైడ్ చేస్తే అదే జరుగుతుంది.
ఆడియన్స్ అంటే మేడం మీరు టాప్ కంటెస్టెంట్ మీరు ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి వచ్చారు మేడం, ఇప్పుడు చెప్పాలి మీరు అడిగే. నిజంగా తెలీదు. మేడం మీరైతే మాత్రం టాప్ కంటెస్టెంట్ మేడం, అదే మరి పక్క. అంటే ఈ సీజన్ మొత్తం అన్ఫేర్ ఎలిమినేషన్ బీబీ పాలిటిక్స్ అంటున్నారు, మీరేమంటారు? ఉండదా కూడా మీరు లేరు మేడం అసలు కీర్తి అండ్ నేను రావడం షాక్ అయ్యాను మేడం. మీరు గెస్ట్ చేయండి, ఎవరైనా ఎవరైనా ఉంటారు కదా. అది ఆడియన్స్ చేతిలోనే ఉంది. ఎండ్ ఆఫ్ ద డే సపోర్ట్ ఇచ్చారు ఇన్స్టాగ్రామ్ లో. సూర్య గారి గురించి మీరు ఏం చెప్తారు మేడం? సీరియస్ గా ప్రతిసారి మీరు మీరు ఏం చెప్తారు? ఏమనలేదు తెలిసిన వాళ్ళము. థ్యాంక్ యూ సూర్య. ఏంది బ్రో నాకు చేయట్లేదు నీ రేవంత్ గారు మీరే టాప్ లో ఉన్నారని అయితే మా డాడీకి ఇద్దాం ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే ఇంతమంది నా గురించి బాధపడుతుంటే అంటే నా గురించి ఇంతమంది ఉన్నారా అని అనిపిస్తుంది. హౌస్ లో అయితే నా గురించి నా కోసం ఎవ్వరు లేదనిపించేది, కానీ బయటకు వచ్చి చూస్తే అర్థమైంది నా కోసం ఇంతమంది ఉన్నారని చెప్పి. మేడం మీకోసం ఎవరు లేరు అనుకోవద్దు మేడం, చాలా మంది మేడం 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 ఈ సీజన్ కి విన్నర్ ఎవరు అనుకుంటున్నారు? అది తెలీదు. ఆడియన్స్ డిసైడ్ చేస్తే అంటే మీరు లోపల జెన్యూన్ అయితే ఎవరు కాదు. బయట ఏం జరుగుతుందో జరగబోతుందో దాని గురించి ఆలోచించి మాత్రమే వాళ్ళ స్టెప్పులు తీసుకున్నారు అని నాకైతే అనిపించింది. ఆడుతున్నారు, ఇంకా దాని మీద నేను జడ్జ్ ఎందుకు చేయాలి? బయట నుంచి చూసిన వాళ్ళ మీకు అందరికి ఎక్కువ తెలిసింది. మాకు లోపల మా గేమ్ ఏమంటే 24/7 చూస్తున్నాం కాబట్టి పక్కన మనకు నచ్చిన వాళ్ళకి నచ్చినట్టు కనిపిస్తుంది, నచ్చిన వాళ్ళకి నచ్చినట్టు కనిపించవచ్చు, కానీ బయట ఆడియన్స్కే తెలుసు ఎవరు గేమ్ ఎలా ఆడుతున్నారు. మేడం బిగ్ బాస్ లో మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు మేడం? బెస్ట్ ఫ్రెండ్ నా బెస్ట్ ఫ్రెండ్ ఎన్ని గొడవలైనా కూడా పైమాద మళ్ళీ బెస్ట్ మూమెంట్స్ ఉన్నాయి నాకు. కానీ పైమాద మీకు సపోర్ట్ చేయలేదు కదా, మిమ్మల్ని ఫేక్ అన్నారు కదా. ఫ్రెండ్స్ అన్నాక గొడవలు వస్తాయి కదా. నేను బెస్ట్ ఫ్రెండ్ అనుకున్నా, నాకు నచ్చింది, అది తనకి నచ్చాల్సిన అవసరం లేదు. మేడం ఇంత ఇవ్వడం వరకు సపోర్ట్ మాత్రమే. మేడం ఆడియన్స్ నుంచి ఇంత సపోర్ట్ వచ్చింది, ఎలా ఫీల్ అవుతున్నారు? నేనైతే నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఇంత సపోర్ట్ వస్తుందని చాలా హౌస్లో చాలా సార్లు బాధపడ్డా నేను. నాకు ఎవరు లేదు, సపోర్ట్ లేదు, ఏం లేదు, నేను ఒక్కసారి కాదన్నట్టున్నా, కానీ బయటకు వచ్చాక అర్థమైంది నా కోసం ఇంతమంది ఉన్నారని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. అడగండి బ్రో, క్వశ్చన్స్ అడగండి. ఇప్పుడున్న వాళ్ళలో మీ ఫేవరెట్ ఎవరు మేడం? ఇప్పుడున్న వాళ్ళు ఎవరు లేరా? ఎందుకు అలా? ఇన్ని రోజులు జర్నీ చేశారు కదా, ఎవరు ఫేవరెట్ అనిపించలేదా? మాత్రం వాళ్ళ ఫేవరెట్ అంతా ఎవరితో లేదు. బిగ్ బాస్ హౌస్ లోకి ఫస్ట్ వెళ్ళినప్పుడు మీరు ఇంతమంది వస్తారా, ఎన్ని వీక్స్ ఉండగలుగుతారని అనుకున్నారా మీరు ఫస్ట్? నేను ఇన్ని వీక్స్ లో వెళ్ళిపోతానని ఎప్పుడు అనుకోలేదు. మేము 15 వీక్స్ ఉండాలి. లాస్ట్ 1